కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సచివాలయంలో రివ్యూ మీటింగులు పెట్టిండు కదా. ఇక దాని మీద సోషల్ మీడియాలో గిట్టని పార్టీలు పొట్టు వైరల్ చేసినాయి. పదవిలో లేకుండా అట్లట్లా రివ్యూ మీటింగ్ పెడతారు అన్నట్టు తిప్పిండ్రు. దాని మీద జగ్గారెడ్డి మస్తు కోపం చేస్తున్నాడు. ఆవేశం పూనుకొని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ఏముంది, నేను అపోజిషన్లో ఉన్న మగవాడిని, రూలింగ్లో ఉన్న మగవాడిని. అంతే సారు, మీరెక్కడున్నా తోపు తురుమే. మీరేదో సెక్రటేరియట్లా రివ్యూలు చేసిండ్రట కదా సారు. ఏ అధికారం లేకుండా అట్లెట్లా చేస్తారు అని సోషల్ మీడియాలో వార్తలేస్తున్నారు కదా సారు. నేను చేస్తా, మీరు ఎన్నైనా వేసుకోండి, అట్లా ఇంకెన్ని వేస్తారో చేసుకోండి. అంతేనంటారా సారు? ఇంతకు అక్కడ కూర్చొని ఏ రివ్యూ చేసిండ్రు సారు? నేను సెక్రటేరియట్లో కూర్చొని దంద చేస్తే నువ్వు వేయాలి, కానీ నీళ్ళ కోసము పబ్లిక్ కోసం నేను రివ్యూ చేస్తే ఎవరైనా వేస్తాడా? ఎవరైనా మీ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇచ్చింది? అంటే ఆ వార్తలు రాసినోళ్ళదే తప్పంటారు అంతేనా? అంటే ఎవ్వలైనా ఎట్లనైనా రివ్యూలు చేయొచ్చా? ప్రజల కోసం చేసినా నీళ్ళ కోసం చేసినా దానికో పదవి ఉండాలి కదా సారు. పార్టీ మీదే కావచ్చు గాని మీకు అధికారం లేదు కదా సారు. అయినా నేను అట్లనే చేస్తా అంటే కొద్దిగా మంచిగా లేదు. జనానికి ఏదన్నా తండ్లాట ఉంటే ఆ శాఖ మంత్రితోని రివ్యూలు చేయించాలి గాని ఇదేం పద్ధతి సారు? జర చూసుకోండి సారు. పబ్లికుల పల్సన్ అవుతున్నా నేను అట్లనే చేస్తానుడు కరెక్ట్ కాదు సార్ అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.